నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రెవెన్యూ మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఎన్నికల అధికారి ఆర్జీఓ చంద్రమోహన్, జడ్జి వైజే పద్మశ్రీ హాజరై స్థానిక జడ్పీ హైస్కూల్ నుంచి ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలన్నారు. యువత కాలేజీ విద్యార్థులు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ వెంకట సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వాకమల నరసింహారెడ్డి, బిఎల్ఓ కళ్యాణి, రెవెన్యూ అధికారులు మరియు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. We all gather here to celebrate 16th. వీళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చే దానికోసం ఈ యొక్క భారత ఎన్నికల సంఘం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అలాగే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన థీమ్ వచ్చేసి మై ఇండియా మై కంట్రీకి సంబంధించింది. సో ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఓటర్గా నమోదు చేసుకోవడమే కాదు, ఆ ఓటులో ఎన్నికలలో ఆ ఓటు వినియోగించుకోవాలి. వినియోగించుకోవడం కాదు, ఆయన స్నేహితులు జ్యోతి ప్రజ్వలన జ్ఞానం మరియు సత్యం యొక్క ప్రతీక. ఇది ఓటర్లను అవగాహన కల్పించడానికి, వారిని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా సహాయపడుతుంది. గౌరవ సీనియర్ సిటిజన్ పద్మశ్రీ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ శాఖల అధికారులు, అలాగే ఏఈఆర్, తహసీల్దార్స్, డిఎల్ఓస్. గత 16 సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన నేషనల్ ఓటర్స్ డే నిర్వహిస్తున్నాం. ఈ యొక్క నేషనల్ ఓటర్స్ డే యొక్క ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, మన భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25వ తేదీ నాడు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 2011 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలనేసి భారత ఎన్నికల సంఘం నిర్ణయించి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో ఇది 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ ఓటర్ల దినోత్సవం ఎందుకు చేస్తున్నామంటే, భారత ప్రజాస్వామ్యంలో మీకు తెలుసు, ఓటరు ముఖ్యంగా ఎన్నికలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడైతే మనము ఈ ఓటర్స్ ఎన్నికలు పకడ్బందీగా జరుగుతాయో అక్కడ ప్రజాస్వామ్యం డెఫినెట్గా ఫుల్‌ఫ్లెడ్జ్డ్‌గా ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఓటర్లు చైతన్యపరిచే దానికోసం అందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ముఖ్యంగా యువత ఈ యొక్క ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యాలు అయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్య భవిష్యత్తును ఆలోచించి తగిన విధంగా వాళ్ళు దిశానిర్దేశం చేస్తారని యువతని ప్రోత్సహిస్తూ, అలాగే ప్రజాస్వామ్యంలో ప్రధానమైనటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల నిర్వహణకు ప్రతి సంవత్సరము కొత్త సంస్కరణలు తీసుకొస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది, ఎన్నికలు నిర్వహిస్తోంది. తద్వారా మన యొక్క ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ఓటు వినియోగించుకోవడానికి కొంచెం సుముఖత చూపించడం లేదు. మన ఓటు హక్కు మన ఒక్కరం వేయకపోతే ఏమవుతుంది అని అనుకుంటున్నాం. దాంతో కంపేర్ చేస్తే మనకి విలేజెస్, గ్రామీణ ప్రజలందరూ కూడా చక్కగా ఓటేస్తున్నారు. మేము కూడా ఎంత పని ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఓటు వేసే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఎక్కడెక్కడి నుంచి వచ్చి జాబ్ చేస్తుంటాం. సో మా సొంత ఊరికి వెళ్ళి ఓటు హక్కును
మిస్ చేసింది అయితే ఎప్పుడూ లేదండి ఖచ్చితంగా. సో మనం డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చున్నామని, సో మీరంతా ప్రజలకు దగ్గరగా ఉంటారు. ఏంటంటే మీరు వాళ్ళకి ముఖ్యంగా యువత ఎవరైతే 18 years కంప్లీట్ అవుతుందో వాళ్ళకి చేసేసుకోవడం కాదండి. మీరు ఎప్పుడు ప్రజల మధ్యకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో పిల్లల్ని 18 years ఉన్నప్పుడు వాళ్ళకి ఓటు హక్కు అది మీకు ఆ అవకాశం మీ అందరికీ ఉంటుంది, మేబీ మాకు ఉండదు. ప్రజలకు ఒక అవగాహన కలిగించడం కోసమే ఇప్పుడు మన ఎన్నికల సంఘం అనేవాళ్ళు ఓటర్స్ డే అనే వినియోగించి ఈ సభలోనే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈఆర్ఓ గారు, ఏఈఆర్ఓస్, బిఎల్ఓస్ అందరికీ ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో ఎందుకంటే మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద ఈవెంట్ ఏదైనా ఉంది అంటే అది మన ఇండియన్ ఎలక్షన్ ప్రాసెస్. ఎలక్షన్ ప్రాసెస్ అనేది 5 years ఒకసారి 2-3 నెలలు జరిగే ప్రాసెస్ మాత్రమే కాదు. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఎలక్టోరల్ రోల్ అనేది అప్డేషన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఎస్ఐఆర్ అనేది ఆ ప్రాసెస్లో ఉన్నాము. ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నో రకాల రిఫార్మ్స్ అనేది తీసుకొని వస్తూ ఉంది. అదేవిధంగా ముందున్నటువంటి 1951 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్స్ అందరినీ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. వారిలో ఎమినెంట్గా ఉన్నటువంటి ఇక్కడ మనము ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు మరియు రాష్ట్రాల్లో శాసనసభలు అనేటువంటివి ఉంటాయి. మరియు గ్రామ స్థాయిలో కావచ్చు, స్థానికంగా కూడా స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి పట్టణ ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలకు ఉన్నాయి. 3 రకాలైనటువంటి మొదట్లో 2 రకాల కళ్ళు తెరవనప్పుడే మన దేశంలో ఓటింగ్ జరిగింది. నేను గతంలో కూడా బిఎల్ఓకి చెప్పున్నాను. మనది డైనాసిటీస్ అంటే చోళ డైనాసిటీ, చోళ సామ్రాజ్యం ఉన్నప్పుడే ఉత్తర మెరు కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్లోనే మనకు కుండవెలి అనే ఒక సిస్టమ్ ద్వారా ఓటింగ్ జరిగింది. అంటే ఇప్పుడు 10th centuryలోనే మనకు ఓటింగ్ జరిగింది. 10వ శతాబ్దంలోనే చోళ సామ్రాజ్యం ఉన్నప్పుడు ఉత్తర మెరు కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్లో మనకు కొన్ని ఆధారాలు దొరికాయి. మనకు కుండవెలి సిస్టమ్ ద్వారా మనకు ఓటింగ్ జరిగినట్లు. కాబట్టి సుమారుగా 1000 సంవత్సరాల క్రితమే మన దేశంలో ఒక ఓటింగ్ అనేది వ్యవస్థ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కాలక్రమేణా బ్రిటిష్ పీరియడ్, ఆ తర్వాత మనకు స్వతంత్రం రావడం, స్వతంత్రం వచ్చిన తర్వాత మనం 1950 జనవరి 20 Thank you so much. Young voters enrolled for first time after